ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక అతిపెద్ద నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి 2025లో ఇది ఒక బెస్ట్ సెకండ్ నోటిఫికేషన్ అన్నమాట. 6000+ వేకెన్సీస్‌తో మనకు టెక్నీషియన్ లెవెల్ పోస్టులు భర్తీ చేయడానికి ఆఫీషియల్‌గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టెక్నీషియన్ లెవెల్ గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే టెక్నీషియన్ లెవెల్ గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు ఈ నోటిఫికేషన్ గురించి చాలా మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. నాకు నుంచి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో 10 మినిట్స్ ఫుల్ స్పేర్ చేసి ఈ వీడియో మొత్తం చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఇవ్వబోతున్నాను. వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్‌లో మనకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 10థ్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ, ఇంటర్మీడియేట్, డిగ్రీ పూర్తి ఖాళీగా ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే అది ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ అన్నమాట. సో, అందుకే నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. జస్ట్ 10 మినిట్స్ మీరు స్పేర్ చేసి చూడండి. ఓకే. సో, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే విశేషాలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ ఇది మెయిన్ అండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ మెయిన్ అన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ అందరికి మాక్సిమం తెలుసు. బట్ వీటన్నిటి గురించి కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అలాగే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఎన్నున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, చిన్న రిక్వెస్ట్ ముందుగా మనం యాక్చువల్ నోటిఫికేషన్‌కెళ్ళే ముందు మీరు గనక ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా ఒక లైక్ కూడా చేసేసేయండి. చలో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకుంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయింది మనకు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఇదైతే అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. ఇది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకొచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మనకొచ్చేసి ఇక్కడ అప్లై అనే బటన్ పైన క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేయాలి, అప్లైకి సంబంధించి ప్రాసెస్ కూడా కావాలి అని అంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, ప్రస్తుతానికైతే పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం మనము. సో, ఇప్పుడు పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసేస్తున్నాను. సో, దాని గురించి మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అఫీషియల్‌గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే సెన్స్ 02/2025 అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట మనకు ఈ నోటిఫికేషన్. సో, మనకు ఇక్కడ గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే గ్రేడ్ 3కి సంబంధించి కూడా మీకు రిలీజ్ అని చెప్పాను కదా! సో, ముందుగా మనం వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకొచ్చేసి డేట్ ఆఫ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ వచ్చేసి 21/6 అన్నమాట. ఎంప్లాయ్‌మెంట్ నోటీస్‌లో మనకు ఈ నెల 21 రోజైతే 21st రోజైతే రిలీజ్ అయింది. ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ఈ రోజు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 28 వరకైతే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో, అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా అప్లికేషన్స్ తర్వాత మనకు 30/7/2025 వరకైతే చేసుకోవచ్చు. అలాగే ఏదైనా మీరు కరెక్షన్స్ ఏదైనా తప్పులు చేసి ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలనంటే కూడా మీకు ఒక అప్లికేషన్ విండో ఓపెన్ చేస్తారు. అది కూడా 1 ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకైతే టైం ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ విండో క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయితే మీకు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మనకొచ్చేసి ఇక్కడ డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ ద స్క్రైబ్ డీటెయిల్స్ అంటే ఎవరికైతే స్క్రైబ్ కావాలో ఆ డీటెయిల్స్ ఎవరైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే 11th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు స్క్రైబ్ కావాల్సిన వాళ్ళు ఈ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వొచ్చనమాట. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనం చూసుకున్నట్టయితే మనకు పొజిషన్స్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5కి సంబంధించినదనమాట. లెవెల్ 5 అంటే గ్రేడ్ 1కి సంబంధించి 50,000 వరకు సాలరీ ఉంటుంది. మనకు బేసిక్ పే వచ్చి 29,200 అనమాట. మనకొచ్చేసి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి బి1 కేటగిరీ అన్నమాట. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18-33 ఇయర్స్ వరకైతే ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. గ్రేడ్ 1 సిగ్నల్‌కి సంబంధించి ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి యాస్ ఆన్ 1 జులై 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మనకు బేసిక్ పే వచ్చేసి లెవెల్ 2 అన్నమాట. దీనికి బేసిక్ వచ్చేసి మనకు 19,900 ఉంటుంది. 40,000 వరకు సాలరీ వస్తుంది జాబ్‌లో చేరగానే మనకు. అనెక్షర్ ఏ కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ వైస్ పారామీటర్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవడానికి అనెక్షర్ ఏ దగ్గర కూడా మీకు తీసుకెళ్తాను. అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే దీనికొచ్చేసి 18-30 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు గ్రేడ్ 1 సిగ్నల్‌కొచ్చేసి 183 వేకెన్సీస్ ఉన్నాయి. వేరాజ్ టెక్నీషియన్‌కొచ్చేసి 6,055 వేకెన్సీస్‌తో మన ముందుకైతే నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు 238 వేకెన్సీస్‌తో మన ముందుకు గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే గ్రేడ్ 3కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో, మనకు సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. రెండిటికి మీరు అప్లై చేయాలనుకుంటే సెపరేట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మనకు ఈచ్ పే లెవెల్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు 2 జాబ్స్‌కి అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ మీట్ అయితే. సో, రెండిటికి సంబంధించి మనకు సెపరేట్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఏజ్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేసుకున్నాం. 18-33 ఇయర్స్ వచ్చేసి సిగ్నల్ మనకొచ్చేసి గ్రేడ్ 1 సిగ్నల్‌కి, అలాగే 18-30 ఇయర్స్ వచ్చేసి గ్రేడ్ 3 అన్నమాట. దాంతో పాటు మీకు యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గైడ్‌లైన్స్‌తో పాటు మీకు క్యాస్ట్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఇది కూడా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఏజ్ క్రైటీరియా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండడం చేత ఒక రాంగ్ ఆన్సర్‌కి 1/3 మార్క్స్ అయితే మీకు డిడక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఇంకొకటేంటంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం ఏంటంటే ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ఇస్తారనమాట. ఫస్ట్ ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అడ్మిసిబుల్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఆన్ రిక్వెస్ట్ విల్ బి ప్రొవైడెడ్ విత్ దేర్ కాల్ లెటర్ ఫర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్. సో మీరు గనక వేరియస్ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్‌లో మీకు రిక్వెస్ట్ చేస్తే మీకు ఫ్రీ స్లీపర్ క్లాస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలనుకున్నా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎక్కడైనా దూరం వెళ్ళాలి మీరు అక్కడ అప్లై చేసుకుంటే కూడా మెడికల్ ఎగ్జామినేషన్‌కి ఇవన్నిటికి ట్రావెలింగ్‌కి కూడా వాళ్ళైతే మీకు రిక్వెస్ట్ చేస్తే ఇవ్వడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్‌నెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బి1 అయితే మనకు గ్రేడ్ 1 సిగ్నల్‌కి బి1 మెడికల్ ఫిట్‌నెస్ అన్నమాట. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి ఈ ఈ మెడికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇండియన్ నేషనల్ నుండి సరిపోతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు ఏజ్ లిమిట్ ఆల్రెడీ మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది కాబట్టి కట్ ఆఫ్ కూడా మనకు 1 జూలై అయితే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్‌కి 18-33 ఇయర్స్‌కి 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ. మిగతా ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ అయితే ఉంది. మనకు అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓపీఎస్, ఎన్సీఎల్‌కి 6 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 8 ఇయర్స్ అన్నమాట. సో ఇక్కడ క్లియర్‌గా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి గ్రేడ్ 1 సిగ్నల్‌కి అలాగే గ్రేడ్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా మనకు ఇక్కడ యాస్ పర్ 7 సీపీసీ మొత్తం ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. సో మనం నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒకటి ఇంకొకటి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లియూ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అన్నమాట. ఇక్కడ చూస్తారా మీరు డిప్లొమా ఎవరైతే చేశారో డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ వాళ్ళు చేశారో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయమని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. ఎగ్జామినేషన్ ఫీస్ గనుక చూసుకుంటే వచ్చేసి మనకు రూ. 500 అయితే ఉంటుంది. అన్ అమౌంట్ ఆఫ్ 400 విల్ బి రిఫండెడ్. ఎవరైతే మనకు ఇక్కడ రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాచెస్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ సీపీటీ టెస్ట్. సీపీటీ టెస్ట్ గనుక అపియర్ అయితే మీకు 400 రిఫండ్ చేస్తారు. బట్ యాక్చువల్ ఫీజ్ అయితే రూ. 100 అన్నమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకు 250 ఫీజ్ ఉంటుంది. ఆ 250 కూడా మనకు మనకి సీబీటీ టెస్ట్ గనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు అపియర్ అయితే అది కూడా మీకు రిఫండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం యాక్చువల్‌గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? అసలు ఎగ్జామినేషన్ ఎన్ని స్టేజెస్ ఉంటుంది దాని గురించి డిస్కస్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో ముందుగా ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కరెంట్‌గా స్టేట్ గవర్నమెంట్‌లో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వెళ్ళిపోతే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి వెళ్ళిపోతే గనుక సెపరేట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు. ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకుందాం మనం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పే లెవెల్ 5కి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి మనకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే టైం ఉంటుందన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 100 క్వెషన్స్ అయితే ఉంటాయి మనకు. అలాగే 1/3 మనకు నెగెటివ్ మార్క్ ఉంటుందని మీకు చెప్పడం జరిగింది కదా! నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ సీబీటీ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి 90 నిమిషాలు టైం అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 100 క్వెషన్స్ ఉంటాయి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి 1/3 మార్క్ అయితే తీయడం జరుగుతుంది. సో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటున్నాయి ఇక్కడ. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 14% మార్క్స్ తెచ్చుకోవాలా. ఈడబ్ల్యూఎస్ 40% తెచ్చుకోవాలా. ఓబీసీ 30% వస్తే సరిపోతుంది. ఎస్సీకి వచ్చేసి 30% రావాలా. ఎస్టీకి వచ్చేసి 25% మినిమమ్ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవాలన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో. ఓకే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్‌కి ఉంటుంది. 100 మార్క్స్‌లో 40% అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ తెచ్చుకోవాలా. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, అలాగే ఓబీసీ 30%, ఎస్సీ 30%, అలాగే ఎస్టీ మాత్రం 25% వస్తే సరిపోతుంది. అలాగే దిస్ ఇస్ ఆల్సో అప్లికేబుల్ టు ఎక్స్ సర్వీస్ మెన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోండి. ద మార్క్స్ కోడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సిలబస్‌లోకి వెళ్ళిపోదాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన సిలబస్ కూడా జనరల్ అవేర్‌నెస్ ఉంది ఇక్కడ. మనకు కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ జియోగ్రఫీ కానీ, కల్చర్ కానీ, హిస్టరీ ఆఫ్ ఇండియా కానీ, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ కానీ, సో ఇవన్నీ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కూడా అనాలజీస్ ఉంటాయి. ఆల్ఫాబెటిక్, న్యూమరికల్ సిరీస్ కానీ, కోడింగ్, డీకోడింగ్, మనకు వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉండడం జరుగుతుంది. రిలేషన్‌షిప్స్ కానీ, సిలాజిజం కానీ, జంబ్లింగ్ డయాగ్రామ్స్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో మనకు డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ కానీ,
అండ్ డిఫరెన్సెస్. సో ఇలా మనకు ఇదొక జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. సో బేసిక్ కంప్యూటర్స్ గురించి తెలిసి ఉండాలి మనకు. ఇన్పుట్, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి? స్టోరేజ్ డివైస్ అంటే ఏంటి? నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, లైనక్స్, ఎంఎస్ ఆఫీస్ గురించి. సో ఇవి బేసిక్ ఉంటది కంప్యూటర్స్. తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది. నెంబర్ సిస్టమ్ కానీ, రీజనల్, ఇరేషనల్ నెంబర్స్ కానీ, మోడమస్ రూల్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ వివిధ రకాల సిలబస్ అయితే ఉంటుంది. అది కూడా మనకు 10th ఇంటర్మీడియట్ ఐటీఐ బేస్ చేసుకొని పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంబంధించి కూడా సబ్జెక్ట్ అయితే ఉంది. అది కూడా డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సో మనము టెంటేటివ్ సబ్జెక్ట్స్ వైజ్ బ్రేకప్ క్వశ్చన్స్ మార్క్స్ చెక్ చేసుకుందాం. గ్రేడ్ 1 సిగ్నల్ కి సబ్జెక్ట్స్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ కి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చి 15 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 15 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ అవార్డ్ చేస్తారు. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ మనకు 20 మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. టోటల్ గా మనకు 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ లో మనకు వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 సబ్జెక్ట్స్ అయితే 7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి. సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లేదు. అదొక అదృష్టం అని చెప్పుకోవచ్చు. మనకు 100 క్వశ్చన్స్ లో మనకు ఈచ్ నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఏదైతే వచ్చో అదే పెట్టండి. జాబ్ మాత్రం పక్కా. సో ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకున్నాం ఆల్రెడీ. సో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ 3 కూడా మనం చూసుకున్నట్లయితే దీనికి కూడా 90 మినిట్స్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్ టోటల్ క్వశ్చన్స్ వచ్చి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్ కి మనకు 1/3 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా మనకు మినిమం పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఎలిజిబిలిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ 40, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 30%, ఎస్సీ కూడా 30%, ఎస్టీ వచ్చేసి 25% తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకు దాంతో పాటు దీంట్లో మనకు సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనమాట. గ్రేడ్ 1 సిగ్నల్ కి వచ్చేసి మనకు కొంచెం సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. వేరాజ్ గ్రేడ్ 3 కి సంబంధించి టెక్నీషియన్ కి వచ్చేసి మనకు 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. రిటర్న్ టెస్ట్ లో మనకు టోటల్ 100 క్వశ్చన్స్ అనమాట. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 25 మార్క్స్. జనరల్ అండ్ రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అనమాట. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. గైస్ వినండి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు మాక్సిమం తక్కువ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు రాకపోతే అస్సలు దాన్ని ముట్టుకోవద్దు, వదిలేసేసేయండి. ఓకే, సో ఒకవేళ మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా, విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండ్ మెరిట్ ఇన్ ద సిబిటి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు దర్ పాసింగ్ ద రిక్వెస్ట్ మెడికల్ టెస్ట్ టు బి కండక్టెడ్ బై ద రైల్వే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ యాంటిసిడెంట్స్ క్యారెక్టర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. సో రిటర్న్ టెస్ట్ పాస్ అయినంత మాత్రాన మీకు జాబ్ అయితే ఇవ్వరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంతో పాటు మీకు మెడికల్ ఫిట్నెస్ కూడా చేయడం జరుగుతుంది. మెడికల్లీ ఫిట్ అని మీకు పాస్ సర్టిఫికేట్ వస్తేనే మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎలా అప్లై చేయాలనే దాని గురించి మీరు కనుక డౌట్ ఉంది, నాకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి, అప్లై చేయడానికనే వాళ్ళు ఉంటే కనుక దయచేసి కమెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు టెక్నీషియన్ గ్రేడ్ గనుక సిగ్నల్ గనుక చూస్తే మనకు వచ్చేసి గ్రేడ్ 1 సిగ్నల్‌కి సంబంధించి ఎస్ఎన్‌టి డిపార్ట్మెంట్‌లో మనకు వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. అలాగే లేదా బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు దాంతో పాటు ఏ 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి ట్రాక్ మెషిన్ కి సంబంధించి చూసుకుంటే మనకు ఇక్కడ మెట్రికులేషన్ 10th క్లాస్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా మనకు అందుట్లో ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, మెకానిక్స్ కానీ, మెకానిక్ డీజిల్ కానీ, సో ఇలా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు అప్రెంటిస్‌షిప్ ఇన్ ద ట్రేడ్ మెన్షన్డ్ అబోవ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి చూసుకుంటే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు అప్రెంటిస్‌షిప్ ఇన్ ద ట్రేడ్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకోండి, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+2 అని కూడా మనకు కొన్ని పొజిషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, 10+2 వచ్చేసి ఫిజిక్స్ ఎంపీసీ చేసిన వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్‌టికి సంబంధించి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 రివర్టర్కి వచ్చేసి కేవలం 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకు వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి గ్రేడ్ 3 అలాగే గ్రేడ్ 1 సిగ్నల్ కి సంబంధించి. మనకు 10th క్లాస్‌తో పాటు ఐటీఐ వాళ్ళు, అలాగే మనకు డిప్లొమా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి అన్నమాట. మనం ఇప్పుడు మన ఇక్కడ జోన్ వైస్ చూసుకుంటే మనకు వేకెన్సీస్ చూసుకుందాం మనము.
అహ్మదాబాద్‌లో ఇన్ని వేకెన్సీస్ అయితున్నాయి ఇక్కడ చూసుకోండి మనకు. మనకు కావాల్సింది సౌత్ సెంట్రల్ జోన్‌లో కాబట్టి మనకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో కాబట్టి దీనికి సంబంధించి వేకెన్సీ మీకు చూపిస్తాను. ఇప్పుడు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి సంబంధించి సికింద్రాబాద్ రైల్వేలో మనకు ఆల్మోస్ట్ 100+ వేకెన్సీస్ మన ముందుకైతే రావడం జరిగింది. ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో, వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. ఎవరికైనా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీరు వీడియోని షేర్ చేయండి. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.